పిల్లల్లో ఒకడికి కొంచెం సద్గుణాలు ఉంటాయి, ఒకడు కొంచెం పక్కదారిలో ఉంటాడు, వాడిని సరి చెయ్యాలి. మాటి మాటికి ఈ పక్కదారిలో ఉన్నవాడిని సద్గుణాలు ఉన్నవాడితో పోల్చొద్దు, వాడు ఫీల్ అయిపోతాడు. ఎంత ఫీలింగ్ అసూయ వస్తుందంటే వీడిని లేపేద్దామన్నంత కోపం వస్తుంది వాడికి. అమ్మ అస్తమానం వాడితో నన్ను పోలుస్తుంది, వీడిని లేపేస్తే నాకు ఆస్తి కూడా కలిసి వస్తుంది అనుకుంటాడు. అందుకోసం పథకం వేసినా ఆశ్చర్యపోకల. దానికి శివుణ్ణి ఉదాహరణగా చెప్పారు. గుణవంతుల్ని దుష్టుల్ని ఇద్దరినీ కూడా ఆయన భరించాట. ఎలాగా? గుణదోషం బుధో గృహన్ ఇందు క్షేళా వివేశ్వరగా. శివుడి నెత్తి మీద చంద్రుడు ఉంటాడు, విషం కంఠంలో విషం ఉంటుంది. విషం దుష్టమే కదా, విషం తాగితే చచ్చిపోతారు కదా. అందుకే శివుడు చాలా తెలివిగా చేశాడు. చల్లని వాడిని తెల్లని వాడిని నెత్తి మీద పెట్టి గౌరవించుకున్నాడు, విషాన్ని పేకలో పెట్టి నొక్కి బారేశాడు, అంతే లెక్క.